అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్ల మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. రాజకీయ పార్టీలు అధికారికంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల సేకరణలకు చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇప్పుడే తేల్చి చెప్పింది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయవేత్త, రాజకీయ విశ్లేషణలు పోతినేని సుదర్శన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, పూర్తిగా ఎలక్టోరల్ బాండ్ల మీద సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. సీజే చంద్రచూడ్ కూడా దీని మీద ఒక సంచలన తీర్పిచ్చారు. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ ఏంటి, ఈ విరాళాల సేకరణ చేయొద్దంటూ కూడా చెప్పారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఈరోజు సుప్రీంకోర్టు చాలా చక్కటి తీర్పు ఇచ్చింది. మేము సిపిఎం పార్టీ వైపు నుంచి ఈ తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం. ఇటువంటి తీర్పుని ఇవ్వాలి అని చెప్పేసి అని కోరుతూనే మేము కూడా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిపిఎం పార్టీతో పాటు ఇతర కొంతమంది దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ నిర్వహించినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమిటి అంటే, ఎలక్టోరల్ బాండ్ ద్వారా విరాళాలు సేకరించడము అనేది ఒకటి సమాచార హక్కుని ఉల్లంఘించడం, రెండవది ఇది నల్లధనాన్ని వెలికితీస్తున్నామనే పేరుతోని, నల్లధనాన్ని అరికట్టే పేరుతోనే ఈ బాండ్లు సేకరించడానికి అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం ఇది ప్రజలను పక్కదారి పట్టించేది తప్ప మరొకటి కాదు. దానివల్ల ఏమీ నల్లధనం అరికట్టబడదు అని చెప్పేసి అనేది చెప్పారు. మూడవది సమాచార హక్కు చట్టాన్ని కూడా ఇది ఉల్లంఘించడము అని చెప్పేసి అని చెప్పారు. ఇది కేంద్రంలో నేడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది చంపపెట్టు లాంటిది ఈ తీర్పు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని వచ్చారు. దీన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఈ పద్ధతిని వ్యతిరేకించినాయి. ఇదొక తప్పుడు పద్ధతి. ఎవడు డబ్బులు ఇచ్చాడో తెలవకుండా రాజకీయ పార్టీలు సొమ్ముని పోగేసుకోవడము అని అంటే ఇది క్విడ్ ప్రోకో, అంటే నేను నీకు ఒకటి చేస్తాను, నువ్వు నాకు ఒకటి చెయ్యి అనే పద్ధతిని ప్రోత్సహిస్తుంది. ఇవాళ బీజేపీ పార్టీకే ఎందుకు వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి? మిగిలినటువంటి ఈవెందో మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి లేదా తృణమూల్ కాంగ్రెస్కి, వీటికి ఏఐడిఎంకే, డిఎంకే పార్టీలకి వాటికంటే ఎందుకు తక్కువ వస్తూ ఉన్నాయి? మేమంటే సిపిఎం పార్టీ వైపు నుంచి మేము అసలు ఎలక్టోరల్ బాండ్లను తిరస్కరించాం. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎవరైనా మాకు విరాళాలు ఇవ్వడానికి సిద్ధపడి మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి, అయ్యా మేము ఎలక్టోరల్ బాండ్ల పద్ధతికి మేము వ్యతిరేకం, మేము తీసుకోము, అందువలన మీరు దయచేసి అన్యదా భావించవద్దు, మాకు ఈ పద్ధతి నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరు వేరే ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని చెప్పేసి మేము చెప్తాము. అందుకని మేము తీసుకోం కాబట్టి మాకు తీసుకునే పార్టీలకు కూడా ఎందుకు తక్కువలు ఎక్కువలు వస్తూ ఉన్నాయి, వాళ్ళు బీజేపీకే ఎందుకు వస్తూ ఉన్నాయంటే, బీజేపీ ఎవరినైతే పరోక్షంగా కార్పొరేటు ట్యాక్స్ని తక్కువ చేసి, అట్లాగే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పేరుతోని రుణాలని మాఫీ చేసి, రద్దు చేసి, ఈ రెండో వైపు నుంచి వెనక వైపు నుంచి డబ్బులు తీసుకొని తమ పార్టీని పెంచుకునేటటువంటి పద్ధతి, తమ పార్టీకి ఉపయోగించుకునేటటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు 5 జడ్జీల బృందం, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారితో సహా 5 జడ్జీల బృందం చాలా చక్కటి తీర్పు ఇచ్చింది. ఈ దేశం యావత్తు కూడా దీన్ని ఆహ్వానించదగ్గటువంటి తీర్పు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ ఎప్పటికైనా సరే ఈ చేసినటువంటి తప్పుకి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి దేశ ప్రజలకి తాము డబ్బులు ఏవైతే ఈ రూపంలో సేకరించారో అవి వాటిని వాళ్ళ రాజకీయ పార్టీకి కాకుండా ఇది ప్రధానమంత్రి సహాయ నిధికో లేదా ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకో వినియోగించేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన మరొక అంశం ఏమిటి అని అంటే, ఇప్పటికి మీరు ఏ పార్టీకి ఎవరి దగ్గరికి ఎవరిచ్చారో విరాళాలు చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అని ఇచ్చింది. ఇది ఒక గొప్ప అంశం ఆ తీర్పులో. అంటే ఇప్పటిదాకా చాటుమాటుగా మీరు తీసుకున్నారు, అది ఎవడిచ్చాడో ఇప్పుడు చెప్పాలి, బయట పెట్టాలి అని చెప్పేసి అని ఇవ్వడము అని అంటే, ఇది సుప్రీంకోర్టు చాలా ఇది దమ్మున్నటువంటి తీర్పు, ధైర్యం ఉన్నటువంటి తీర్పు, నిజాయితీగా ఉన్నటువంటి తీర్పు, దేశానికి ఉపయోగపడేటటువంటి తీర్పు, దొంగలకి ఇది వాళ్ళని శిక్షించేటటువంటి రూపంలో ఉన్నటువంటి తీర్పు ఇది. అందువలన ఈ తీర్పుని సిపిఎం పార్టీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ తీర్పుని అర్థం చేసుకొని ఈ తీర్పు ఇవ్వడానికి కారణమైనటువంటి దీని మూలం ఏదైతే చట్టం రూపంలో తీసుకొచ్చిన బీజేపీ ఉందో దాని నిజస్వరూపాన్ని అర్థం చేసుకొని రానున్నటువంటి ఎన్నికల సందర్భంలో అయినా ఈ బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధపడాలి అని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అంటే సార్ యాక్చువల్గా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన విరాళాలలో పూర్తిగా ఇచ్చిన వారి డేటా అలాగే ఎవరికి ఏ పార్టీకి ఇస్తున్నారో అనే డేటా కూడా పూర్తిగా హైడ్ చేయబడి ఉంటుందంటారు సార్ ప్రధానంగా. అంతే. అంటే దీనివల్ల ఎవరికి మేలు చేకూరే అవకాశం ఉంది సార్ ఎక్కువగా? అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకే మేలు జరుగుతుంది. తమకు మేలు చేసుకొని ఇతర పార్టీలని తమకున్న ధన బలంతో అణచివేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి వ్యూహంతో ఈ చట్టం తీసుకొని వచ్చింది బీజేపీ పార్టీ. అందువలన అదే అనేది ఎవరు డబ్బులు ఇచ్చారో తెలియదు, నేనైతే డబ్బులు తీసుకుంటా, ఇది నల్లధనాన్ని అరికట్టడానికి ఉపయోగపడుద్ది. వాళ్ళు డబ్బులు ఎవరిచ్చారో తెలియదు కాబట్టి ఈయన డబ్బులు ఎందుకు ఇచ్చారు అనే అధికారులు వెంటబడి చేసే అనే తప్పుడు రీజన్స్ అన్నీ చూపించేసి తాము ఆర్థిక లబ్ధి పొందడం కోసం దొడిదారిన తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ఒకటి, ఈ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం జరుగుద్ది? ఒకటి బీజేపీ పార్టీకి ఉపయోగం, రెండు దానికి డబ్బులు ఇచ్చేటటువంటి దొంగలకి ఉపయోగం. పూర్తిగా ఈ ఎలక్టోరల్ బాండ్ల సహాయంతో అమౌంట్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా పూర్తిగా తప్పించుకునే అవకాశం ఉందంటారు సార్? అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా చిన్న అంశం అండి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు, కానీ అసలు కార్పొరేట్ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇది నల్లధనాన్ని అరికడతాము ఈ పేరుతో ఇస్తే మేము ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇతరత్ర ఉండదు, దాన్ని తీసుకొచ్చి ఇతరులకు ఇస్తారు అని చెప్పి వీళ్ళన్నీ తెలుసు. వాస్తవంగా బయట జనానికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, ప్రజలకు తెలియదు. కానీ ఇచ్చేవాళ్ళు ఎవరో, ఇగో మీరు మాకు ఈ పని చేసి పెడితే మేము ఈ 1000 కోట్ల రూపాయలు మీకు తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పేసి ఆ పనులు చేయించుకొని ఆ పనుల ఫలితమే ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది. ఈ సంవత్సరం బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేటటువంటి డబ్బు కార్పొరేట్ ట్యాక్స్ డబ్బు తగ్గించేశారు. 32% నుంచి 22% తీసుకొని వచ్చారు. ఎన్పిఏ పేరుతో అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పేరుతోని 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు రైట్ ఆఫ్ చేసేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే దొడ్డిదారిని వీళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి రైట్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. అందువలన ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బీజేపీకి ఉపయోగపడుతుంది, మోడీ పార్టీకి ఉపయోగపడుతుంది, ఆర్ఎస్ఎస్కి ఉపయోగపడుతుంది, ఇతర సంస్థలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అందువల్ల ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతి. దీన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఏదైతే దీన్ని తీసుకొని వచ్చిందో ఇది చాలా చక్కటి తీర్పు. ఈ తీర్పు రావాలనే మేము కోరుకున్నాం, ఇదే వచ్చింది, దీన్ని స్వాగతిస్తున్నాం. సో చూసారు కదా, పూర్తిగా ఎలక్టోరల్ బాండ్ల పేరిట విరాళాల సేకరణ ఆ చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా పూర్తిగా ఐదుగురు న్యాయమూర్తుల సమక్షంలో పూర్తిగా ఒక కమిటీ ధర్మాసనం వేసి కూడా ఎలక్టోరల్ బాండ్ల మీద విరాళాల సేకరణ చట్ట విరుద్ధం అని చెప్పి ఈ ప్రకటన విడుదల చేయడంతో పూర్తిగా కొంతమంది హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ఎలక్టోరల్ బాండ్ల పేరు మీద రాజకీయ పార్టీలు దురుద్దేశంతో వాళ్ళ స్వార్థం కోసం ఈ ధనాన్ని పూర్తిగా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఈ ఎలక్టోరల్ బాండ్ల మీద నిషేధం విధించడాన్ని పూర్తిగా మేమంతా స్వాగతిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.